డిఎస్సి పరీక్ష కొరకు అది సెకండ్ గ్రేడ్ టీచర్ ఎగ్జామ్‌గా అయ్యుండొచ్చు, ఎస్‌జిటి అయ్యుండొచ్చు, స్కూల్ అసిస్టెంట్ అయ్యుండొచ్చు. సో, ఏదైనా గాని డిఎస్సి ఎగ్జామ్‌కి, డిఎస్సి పరీక్షకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ప్రిపేర్ అయితున్నటువంటి ప్రాసెస్‌లో కొన్ని మెళకువలు తెలుసుకోవడం ఎంతగానో అవసరం. సో, మెళకువలు తెలుసుకోవడం ఒకటే కాదు, ఆ మెళకువలు తెలుసుకుంటూ కొంత వ్యూహాన్ని రచించుకోవాలి ప్రిపరేషన్ కోసం. అయితే ఎప్పుడైతే ఆ మెళకువలు తెలుసుకుంటూ సరైన వ్యూహాన్ని రచిస్తావో ఖచ్చితంగా విజయం నీ సొంతమవుతుంది. అందులో అనుమానమే లేదు. సో, నో డౌట్ అట్ ఆల్. అయితే ఇక్కడ ఈ పాయింట్‌లో నేను కొంతమంది ఎక్స్‌పర్ట్ నుంచి ఎక్స్‌పర్ట్ నుంచి తీసుకున్నటువంటి కొన్ని పాయింట్స్, కొన్ని మెళకువలు తీసుకొని, సో, ఇక్కడ ఈ వీడియోలో చర్చించడం జరిగింది. సో, ఏ విధమైనటువంటి మెళకువలు తీసుకోవాలి? ఆ మెళకువలను అనుసరించి వ్యూహాన్ని ఎలా రచించుకోవాలి? సో, ఆ రచించుకున్న వ్యూహంతో విజయాన్ని ఎలా సొంతం చేసుకోవాలి? అన్న విషయాల్ని నేనిక్కడ డిస్కస్ చేశాను. సో, ఇప్పుడు చూద్దాం. ఏ విధమైన మెళకువలు తీసుకోవాలి? ఏ విధమైన వ్యూహాన్ని రచించాలి? తద్వారా విజయాన్ని ఎలా సొంతం చేసుకోవాలి? సో, వ్యూహాన్ని రచించాలి. ఏ విధమైనటువంటి వ్యూహాన్ని రచిస్తే మనకు విజయం సొంతమవుతుంది అంటే, ముందు పాఠ్యాంశాల గురించినటువంటి ఒక క్లియర్‌గా అవగాహన మనకుండాలి. ఆ పాఠ్యాంశాల యొక్క తీరుతెన్నులు మనకు తెలిసుండాలి. ఇప్పుడు పాఠ్యాంశాల రూపకల్పనలో ఏమైతుందంటే ఏకకేంద్ర విధానాన్ని పాటిస్తున్నారు. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఏదైనా ఒక పాఠ్య అంశము, ఏదైనా ఒక కాన్సెప్ట్ ఉందనుకోండి. సో, ఆ కాన్సెప్ట్ కింది తరగతుల్లో ఈ 7, 8, 9, 7, 8 తరగతుల్లో ఒక జస్ట్ డెఫినిషన్ ఇవ్వడము, దాని గురించిన చిన్న ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడం. అదే 9, 10 తరగతులకి పోతే అదే కాన్సెప్టే దాన్ని ప్రూఫ్ అడగడము, దాని నిరూపణ అడగడము, దాన్ని డిరైవ్ చేయడము. కాన్సెప్ట్ సేమ్ కాన్సెప్టే. అక్కడ ఏముందో ఇక్కడ కూడా అదే కాన్సెప్ట్. కానీ అక్కడ ఉండే క్లిష్టత చిన్న తరగతులు అంటే 7, 8 తరగతిలో ఓన్లీ దాని నిర్వచనం అడుగుతారు. లేదా దాని గురించిన జస్ట్ ఏమంటారు, ఆ ఫార్ములా అడుగుతారు. కానీ 9, 10కి వచ్చేసరికి ఏమైతుంది? అదే కాన్సెప్టే దాన్ని మనం నిరూపించాల్సి ఉంటుంది. దాన్ని మనము డిరైవ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో, అదే కాన్సెప్ట్ ఇక్కడికొచ్చేసరికి క్లిష్టత పెరుగుతది. సో, నీ వ్యూహం ఎలా రచించుకోవాలి అంటే, ఏ విధమైనటువంటి కాన్సెప్ట్స్ అలా ఉన్నాయి, కింది తరగతులకు, పై తరగతులకు లింక్ ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటివో ముందు ఒక పేపర్‌లో నీ చిన్న నోట్‌బుక్‌లో రాసుకోవాలి. రాసుకొని ఎప్పుడైతే నువ్వు కంటెంట్ ప్రిపేర్ అవుతున్నావో, అప్పుడు కింది తరగతులను ముందు చదవాలి. కింది తరగతులను ముందు చదివి, పై తరగతుల పుస్తకాలను తర్వాత చదివావనుకో, అప్పుడు నీకు లింక్ దొరుకుతది. ఈజీగా కాన్సెప్ట్ అర్థమైతది. ఎప్పుడైతే కాన్సెప్ట్ అర్థమైతుందో, అప్పుడు గుర్తుపెట్టుకోవడం ఈజీ అవుతుంది. సో, అదే ఇక్కడ ఎక్స్‌పర్ట్ ఇచ్చినటువంటి ఒక నోట్ చూడండి, నేను చదువుతాను చూడండి. ఒక పాఠ్యాంశానికి సంబంధించి ప్రాథమిక భావనలను కింది తరగతుల్లో పొందుపరిచి, ఎక్కువ తరగతులకు వెళ్ళే కొద్దీ వాటి క్లిష్టత స్థాయిని పెంచుతూ పాఠ్యాంశాలను రూపొందిస్తున్నారు. ఇది ఇప్పుడు నేను చెప్పింది. సో, ఎనీథింగ్ దట్ యూ టేక్, పైథాగరస్ సిద్ధాంతం ఉంది. 8, 9లో పైథాగరస్ సిద్ధాంతం అంటే ఓన్లీ డెఫినేషను, ఆ ఈక్వేషను వరకు ఇచ్చినారు అనుకుందాం. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. అదే 10వ తరగతికి వచ్చేసరికి పైథాగరస్ సిద్ధాంతాన్ని నిరూపిస్తారు. అది నిరూపణ ఉంటది. అంటే దాని క్లిష్టత స్థాయి పెరిగింది. ఎప్పుడు పై తరగతి పోయేసరికి. సో, కాబట్టి కింది తరగతుల కంటెంటు, పై తరగతుల కంటెంటు సేమ్ ఉన్న వాటి మీద మీరు ఫోకస్ చేస్తూ ప్రిపరేషన్ ముందుకు రావాలి. సో, కాబట్టి కంటెంట్ చదివేటప్పుడు కింది తరగతుల పుస్తకాలను చదవడం ప్రారంభిస్తే, ఎగువ తరగతుల్లో పునరావృతమయ్యే అంశాలపై గట్టి పట్టు ఏర్పడుతుంది. ఇంపార్టెంట్ క్వెషన్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ అంటూ కొన్ని పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా, అన్ని పాఠ్యాంశాల మీద దృష్టి సారించాలి. చదివేటప్పుడు ఆయా అంశాల నుంచి ప్రశ్నార్హమైన వాటిని గుర్తించి, వాటిని బిట్స్ రూపంలో నోట్స్ రాసుకోవడం మేలు. ఈ పద్ధతి చాలా చాలా ఉపయోగపడుతుంది. ఈవెన్ సివిల్స్ రాసే పిల్లలు కూడా ఇదే పద్ధతి అవలంబిస్తారు. ఎప్పుడైతే వాళ్ళు వివిధ పాఠ్యాంశాలు చదువుతా ఉన్నప్పుడు, ఓహో! ఇది ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. ఇది ప్రశ్న అడిగే ఎలిజిబిలిటీ ఈ కాన్సెప్ట్‌కుంది అని గుర్తించినప్పుడు వాటినేం జేయాలి? మీ ఓన్ నోట్‌బుక్ మీరు రాసుకుంటున్నారు గదా! ఆ ఓన్ నోట్‌బుక్‌లో బిట్స్ రూపంలో నోట్స్ రాసుకోవాలవి. అది ఎట్లా మేలవుతుందయ్యా అంటే,
ఎగ్జామ్ ఒక 2, 3, 4 రోజులకి పోతామనంగా లేదా 2, 3 రోజులకి ఎగ్జామ్ ఉందనంగా అప్పుడు ఒకసారి స్పీడ్‌గా ఆ నోట్‌బుక్‌ని తిప్పుకుంటే, రివైజ్ చేసుకుంటే మళ్ళీ అన్నీ గుర్తుకొస్తాయి. సో దట్ గుర్తుంచుకొని పోయి ఎగ్జామ్ హ్యాపీగా రాసి రావచ్చు. అంతే. తర్వాత వివిధ మెటీరియల్స్‌పై ఆధారపడకుండా తెలుగు అకాడమీ పుస్తకాలకే పరిమితం కావాలి. ఏవేవో అవి ఇవి పుస్తకాలు చదివి సమయాన్ని వృధా చేసుకోకుండా తెలుగు అకాడమీ పుస్తకాలకు పరిమితమయ్యి, తెలుగు అకాడమీ పుస్తకాలు చదువుతుంటున్నప్పుడు మీరు మీ ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలా. పాఠ్యపుస్తకాల్లో పాఠ్యాంశాల చివరన ఇచ్చిన బిట్స్‌ని ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. గత ప్రశ్నపత్రాలు, మోడల్ టెస్ట్‌లను ప్రాక్టీస్ చేయాలి. దీనివల్ల ప్రశ్నల సరళి తెలుసుకోవడంతో పాటు ప్రిపరేషన్ స్థాయి అంచనా వేయవచ్చు. అధ్యాయాల వారీగా ప్రాక్టీస్ టెస్టులు రాయడం అది కూడా ఒక రకంగా మీకు లాభమనే చెప్పొచ్చు. సిలబస్ ప్రిపరేషన్ తర్వాత యూనిట్ వైజ్ రివిజన్‌కు ప్రాధాన్యతనివ్వాలి. ఇది ఫ్రెండ్స్. సో, ఎప్పుడైనా ఫస్ట్ నీ నోట్స్ నువ్వు ప్రిపేర్ చేసుకోవాలి. కింది క్లాసులు, పై క్లాసులు చదివేటప్పుడు ఆ పాఠ్యాంశాల్లో ఉండేటువంటి ముఖ్యము ఇందులో క్వెషన్‌లు అడుగుతారు అని మనకు అనిపిస్తున్నప్పుడు దానికి సంబంధించినటువంటి క్వెషన్స్‌ను బిట్స్ రూపంలో మీ నోట్స్‌లో రాసుకోవాలి ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్స్ వచ్చేసి ఈ అకాడమిక్ బుక్స్‌లో పాఠ్యాంశాల చివరన బిట్స్ ఉంటాయి. ఆ బిట్స్‌ని ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. తర్వాత మూడోది మోడల్ టెస్ట్ పేపర్‌ని ప్రాక్టీస్ వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. మోడల్ పేపర్‌ను ప్రాక్టీస్ చేయాలి. ఎందుకు చేయాలో తెలుసా? క్వెషన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉందన్నది తెలుస్తది ఒకటి. రెండవది మోడల్ పేపర్‌ను ప్రాక్టీస్ చేసేటప్పుడు నీ ప్రిపరేషన్ ఏ స్థాయిలో ఉందో నీకే అర్థమైతది. సో, కాబట్టి మోడల్ టెస్ట్‌లను ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. ప్రీవియస్ క్వెషన్ పేపర్‌ను సాల్వ్ చేసుకోండి. అప్పుడు నువ్వు యూ కెన్ కమ్ టు నో దట్ వేర్ యూ ఆర్. సో, నీకు నీవే తెలుసుకుంటావు. నీ ప్రిపరేషన్ ఏ స్థాయిలో ఉందో నీకు అర్థమైపోతది. సో, ఫ్రెండ్స్, సో ఈ విధంగా నీవు వ్యూహాన్ని రచించుకుంటే ఖచ్చితంగా డిఎస్సిలో విజయం నీదే. అందులో సందేహమే లేదు. ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. గుడ్ లక్ టు యూ ఆల్. థాంక్స్ ఫర్ వాచింగ్.